నేను జమ్మూ నుంచి చక్రి సిద్ధంగా ఉన్నారు. సో అక్కడికి వెళ్తాను. అసలు జమ్మూలో కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకుందాం. సో చక్రి, మీరు ఎగ్జాక్ట్ గా ఏ సెక్టార్ లో ఉన్నారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో బ్లాక్ అవుట్ అనేది ఏమన్నా పెట్టే అవకాశం ఉందా లేదా, అసలు ఏంటి సిచ్యువేషన్? యాక్చువల్లీ నేను సెక్టర్లో లేను సౌజన్య. నేను ప్రస్తుతం జమ్మూ టౌన్లో ఉన్నాను. జమ్మూ టౌన్ చుట్టుపక్కల చాలా సెక్టర్స్ ఉన్నాయి. మన మధ్యాహ్నం సాంబా సెక్టర్ నుంచి వెళ్ళి వచ్చాము. బట్ ఇక్కడ మనకి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి స్ట్రీట్స్, రద్దీగా ఉండేటటువంటి జమ్మూ స్ట్రీట్స్, ఈ టైంకి సాధారణంగా అయితే జమ్మూ మనం కోటి అలాగే ఇతర రద్దీ బేగం బజార్ ప్రాంతాల్లో రోడ్లు ఎట్లా ఉంటాయి, రద్దీ ప్రాంతాలు అలా ఉండాల్సిన రోడ్డు నిర్మానుష్యంగా మారిపోయింది. షాప్స్ అన్నీ కూడా బంద్ చేసినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. పూర్తిగా వాణిజ్య సముదాయాలన్నీ కూడా పూర్తిగా షట్టర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. 6 o'clockకి వాటన్నింటినీ కూడా క్లోజ్ చేయాలని చెప్పారు. 6:30 కల్లా పూర్తిగా షట్టర్స్ అన్ని క్లోజ్ చేశారు. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రోడ్ అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. ఇది ఒక రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం జమ్మూలో. మెయిన్గా ఇక్కడ వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ షాపింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. జమ్మూలో హోటల్స్ ఉంటాయి. ఈ ప్రాంతం మొత్తం కూడా 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ ఉంటాయి. ఈవెన్ మనం స్టే చేస్తున్నటువంటి హోటల్లో కూడా నాతో పాటు మరొక వ్యక్తి, అంటే మొత్తం రూమ్స్ అన్నింటిలో 2 రూములు మాత్రమే ఫిల్ అయ్యాయి. వాళ్ళు అదే చెప్తున్నారు, మా హోటల్ బిజినెస్ అంతా కూడా ఆగిపోయింది, బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు, కేవలం 2 మాత్రమే, మీతో పాటు ఇంకొకరు మాత్రమే ఈ హోటల్లో ప్రస్తుతం ఉన్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక్క హోటల్ పరిస్థితి కాదు, మొత్తం ఇక్కడ దాదాపు ఉన్నటువంటి హోటల్స్ అన్నీ కూడా మొన్నటి నుంచి నిన్న జరిగిన ఘటనతో పీక్ స్టేజ్కి చేరుకుంది. ఆ చేరుకున్నటువంటి సందర్భంలో అక్కడ నుంచి మనకి తీసుకుంటే ఈరోజు హోటల్స్ అన్నీ కూడా జమ్మూ అని కానీ, కాశ్మీర్ కానీ, శ్రీనగర్ కానీ, సమ్మర్లో ఈ సీజను పీక్ సీజన్ వాళ్ళకి. కానీ ఈ పీక్ సీజన్లో కూడా వెలవెలబోతున్నటువంటి బిజినెస్ని మనం చూస్తూ ఉన్నాం. డ్యూ టు ప్రస్తుతం ఉన్నటువంటి సెనేరియో మనకు తెలుసు కాబట్టి. సో ఆ సిచ్యువేషన్లో ప్రస్తుతం ఈరోజు నిన్న జరిగినటువంటి ఘటన దృష్టిలో పెట్టుకుని ఈరోజు కంప్లీట్గా 6 గంటలకు పూర్తిగా వాణిజ్య సముదాయాలన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ జారీ అయ్యాయి. ఇక బ్లాక్అవుట్ సంబంధించి చూసినట్లయితే ఇంకా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. అయితే మేబీ అనౌన్స్ చేసే అవకాశం కనపడుతుంది. సైరన్ కూడా అనౌన్స్ చేసే అవకాశం కనపడుతుంది. అయితే అధికారికంగా ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలాంటి అధికారిక కమాండ్స్ మాకేం రాలేదని చెబుతూ ఉన్నారు. పోలీసుల పహారా మాత్రం కొనసాగుతుంది. వెహికల్స్ అన్నీ కూడా, పోలీస్ వెహికల్స్ అన్నీ కూడా పహారా కాస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ క్లియర్ చేస్తూ ఉన్నారు. బహుశా చీకటి పడిన తర్వాత బ్లాక్అవుట్ ప్రకటించే అవకాశం ఉండే ఛాన్స్ ఉందని చెప్పి మనకి ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు కానీ, హోటల్ యజమానులు కానీ చెబుతున్నారు. మీకు ఒకవేళ ఇన్స్ట్రక్షన్స్ వస్తే మేము చెప్తాం, 6:30-7 గంటల సమయంలో చీకటి పడే సమయంలో లైట్స్ ఆఫ్ చేయమన్నప్పుడు లైట్స్ ఆఫ్ చేయండి మీరు అని చెబుతున్నారు. లైట్స్ ఆఫ్ చేయడం మాత్రమే, అంటే ఇక్కడ బ్లాక్అవుట్ అంటే కంప్లీట్గా ఇళ్లలో కరెంట్లు తీసేయరు, పవర్ కట్ చేయరు. కేవలం వెలుతురు ఉండకూడదు అనేది ముఖ్య ఉద్దేశం. వెలుతురు ఉంటే శత్రువులకి మన జాడ తెలుస్తుంది, ఎక్కడ ఏముందనేది తెలుస్తుంది అనే ఉద్దేశంతో పూర్తిగా చీకటి చేసేస్తే వాళ్ళకి ఎక్కడ ఏముందో తెలియదు. తద్వారా దాడి చేయడం అనేది చాలా కష్టం అవుతుంది, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుంది. లొకేషన్ తెలియనప్పుడు దాడి ఎవరి మీద చేయాలి, ఎలా చేయాలనేది తెలియదు కాబట్టి అది ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో బ్లాక్అవుట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏసీలు కానీ, ఫ్యాన్లు కానీ అలా ఇతరత్ర ఇబ్బందులు ఏమి ఉండవు. ఇళ్లలో కట్టెన్లు వేసుకుని, డోర్లు వేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ వెలుతురు అనేది ఉండకూడదు. పిచ్ బ్లాక్ అనేది మెయింటైన్ చేయాలనేది ఈ బ్లాక్అవుట్ ప్రధాన ఉద్దేశం. సో దాన్నే ఫాలో అవుతూ ఉన్నారు. సో ఇళ్లలో ఎవరు కూడా లైట్లు ఆన్ చేయకూడదు, ఈవెన్ రోడ్డు మీదకి రాకూడదు, రోడ్డు మీదకి వచ్చినా కూడా లైట్స్ ఆన్ చేయకూడదు. నాట్ ఈవెన్ సెల్ ఫోన్ టార్చ్. మనం నిన్న చూసినట్లయితే, మనం నిన్న బయటకు వెళ్ళిన సందర్భంలో కూడా ఇక్కడ సెల్ ఫోన్ టార్చ్ యూజ్ చేసినా కూడా పోలీసులు వద్దని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోడ్ను మీరు చూడొచ్చు, పూర్తిగా ఖాళీ అయిపోయినటువంటి రోడ్డు. ఎవరికి వాళ్ళు అందరూ కూడా ఇళ్లకు చేరుకోవాలనేటువంటి, నిన్న ఏం జరిగిందో జమ్మూలో జరిగింది, అటు మనకి ఉరిలో జరిగింది, అలాగే జైసల్మీర్లో జరిగింది. ఎప్పుడు ఎటు నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనతో పాటు ఇక్కడ కొంతమంది పోలీస్ अधिकारियों కూడా ఉన్నారు. आपको कौन सा इंस्ट्रक्शंस आए, आपके हायर ऑफिशियल से इंस्ट्रक्शंस क्या आए आपको? हमें कुछ नहीं पता सर। आपको नहीं क्लोज करने का कुछ इंस्ट्रक्शंस आए? नहीं कुछ नहीं आया सर। तो अभी 6 बजे को सब क्लोज करके चले गए ना? हाँ ये चले गए सर, इनका हमें कोई पता नहीं अभी सर। आपको पता नहीं है? आपको कुछ पता है क्या? సో మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదని చెప్తాను. అంటే లా అండ్ ఆర్డర్, మేబీ లా అండ్ ఆర్డర్ కోసం వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాణిజ్య సముదాయాలకు మాత్రం ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి పూర్తిగా. వాణిజ్య సముదాయాలన్నీ కూడా మూతబడి వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు. కేవలం సివిలియన్స్ మాత్రం మనకి ఇక్కడ రోడ్ల మీద కనబడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. పూర్తిగా వాణిజ్య సముదాయాలన్నీ మూతబడిపోయి కనబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మరికొద్దిసేపట్లో చీకటి పడుతుంది. చీకటి పడిన తర్వాత
ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా ఎదుర్కోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి, ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. సో ప్రజల తరపు నుంచి పౌరులుగా మనం చేయాల్సినటువంటి కొన్ని పనులను ఇన్స్ట్రక్షన్స్ రూపంలో మనకి ఇచ్చారు. బ్లాక్అవుట్ ప్రకటించారు కొన్ని ప్రాంతాల్లో సైరన్ మోగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఢిల్లీ కావచ్చు, ఇతర నగరాల్లో సైరన్ మోగిస్తూ ఉన్నారు. బహుశా జమ్మూకి కూడా సైరన్ ఉండే అవకాశం కనపడుతోంది. ఒక డ్రిల్ అయినప్పటికీ కూడా అది జరిగినా జరగకపోయినా కూడా ఆ స్టాండర్డ్ ఆపరేషన్స్ అనేవి, ప్రొసీజర్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంతా కూడా పూర్తిగా ఎవరికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది మాత్రం ఇక్కడే ఉన్నారు. कुछ इंस्ट्रक्शंस मिला क्या घर जाने के लिए, शॉप्स क्लोज करने के लिए? नहीं ऐसा कुछ, हाँ शॉप क्लोज करने के लिए बोला हुआ कि हाँ भाई कौन बोलेगा? आई मार्केट में बोला, सबने बंद कर दी तो हमने बंद कर आपको दुकान है क्या इधर? दी। ये होटल है ना 716, आपका ही होटल है, तो सब कौन बोले आपको? सब मार्केट बंद हो रही तो हमने बंद कर दिया। बाकी ऐसा हमें तो किसी ने ऑर्डर नहीं दिया, कोई प्रधान होंगे ऑर्डर दिया होगा दुकानदारों को, तो हमने बंद कर दिया। हमारा तो होटल है, दुकानें बंद हुई तो हमने होटल का तो लॉक भी, गेट भी लॉक कर लिया। होटल अभी पीक टाइम है चलने का, अब लॉक करके चले जा रहे हैं। हालात को कोई बात ही नहीं है, मोदी है तो मुमकिन है, कोई प्रॉब्लम नहीं। तो कल रात कैसा था आपका मार्केट एरिया, कैसे थे? कल रात मार्केट तो खुला हुआ था, बट उसके बाद बंद हो गया ना, जब वो ऊपर हवा में वो आए ड्रोन आए। कितने बजे क्लोज किया था कल रात? 8 बजे क्लोज कर दिया था, 8:30 बजे। वो धमाका होने के बाद क्लोज कर दिया, बस धमाका होने के साथ ही क्लोज कर दिया सब मार्केट। आज थोड़ा जल्दी क्लोज। पूरा खुला था, आज तो कोई टाइमली होगा, कुछ टाइम फिक्स किया होगा, तो उसी वजह से शॉप्स बंद हो गई। तो हमारे होटल, हमारे पास तो कस्टमर कोई रुका हुआ है ही नहीं, तो हम बंद करके बैठे हुए हैं। घर में कुछ इंस्ट्रक्शन दिया क्या ब्लैकआउट करने का, लाइट बंद करने? बोला हुआ कि लाइट लूट वगैरह कुछ नहीं चलाना, तो बट हमने कुछ भी नहीं चलाया हुआ, सब बंद रखा हुआ। तो कैसे महसूस कर रहे हैं आज कल धमाका हुआ है, ड्रोन से आया है, आपको कैसे महसूस? बस से महसूस कर रहे हैं, मोदी है तो कोई प्रॉब्लम, घबराने की बात ही कोई नहीं है। जब तक मोदी है तो डरने की बात ही कोई नहीं है। कल रात सोया था? हाँ बिल्कुल मजे से, ऐसे तो जागे भी रहे, बट डर के मारे नहीं जागे, ऐसे जागे रहे, देखते रहे, बाकी डर कोई चीज का नहीं, डर कुछ नहीं। अब आप क्या करते? डर बिल्कुल नहीं, डर का कोई महसूस, डर का कुछ ना ना ना, मोदी है तो मुमकिन है सर, डर है ही नहीं, किस चीज का डर, डर वाली कोई बात नहीं सर। तो कल रात भी नहीं डरा? ना ये किस लिए डरना है सर, कमाल है, मोदी धमाका हो रहा है, ड्रोन सारे गिर रहे हैं। इंडिया बहुत स्ट्रांग है सर, क्या बात करते हो आप, वो सोच भी नहीं सकते जितना स्ट्रांग हो गया हुआ इंडिया, ये तो कुछ भी नहीं उनके आगे। क्या आपको महसूस हो रहा है इंडिया स्ट्रांग हो? हुआ है सर, महसूस क्या, अभी हम अंधा होगा उसको भी महसूस हो रहा है कि इंडिया स्ट्रांग हो रहा है, स्ट्रांग है, हो नहीं रहा है, स्ट्रांग रहेगा, एडवांस है। हमेशा स्ट्रांग रहेगा, आपको बिल्कुल डर नहीं है? बिल्कुल नहीं सर, जब तक मोदी है तब तक नहीं डर सकते। अजीत डोभाल, अमित शाह और राजनाथ सिंह जी, नितिन गडकरी वगैरह, जब तक बीजेपी की स्ट्रांग टीम है तब तक डरने की जरूरत ही नहीं है। अभी आने वाले टाइम जब तक बीजेपी रहेगी, मोदी साहब है, तब तक। पाकिस्तान के बारे में क्या बोलेगा? आज पाकिस्तान तो आज भी मिट्टी में है तो कल भी मिट्टी में है, उसको क्या है, वो तो गया हुआ है। नहीं तो भोग रहे हैं कुछ ऐसे, हम खत्म कर देंगे, हम वो करेंगे, ये फड़फड़ा रहा, खत्म होने के कगार पे खत्म है। बुरा रहेगा उसका, आने वाला टाइम बहुत ही बुरा रहेगा, मिट्टी हो जाएगा पूरा, और वो हिंदुस्तान बन जाएगा, देख के पाकिस्तान भी हिंदुस्तान बन जाएगा। 10 टुकड़े हो जाएंगे उसके, 10 टुकड़े। हाँ वो आएगा मोदी के आगे गिड़गिड़ाएगा, बोलेगा मुझे भी अपने साथ चलाओ, कैसे काम करना है वो अभी बोलेगा थोड़े दिन के बाद। इसलिए आप आराम से बैठ गए? हमारा मजे से सर, कमाल है, हमें तो खो भी नहीं है किसी चीज का, मोदी है तो सब कुछ। సో చాలా కాన్ఫిడెంట్ గా కనపడుతున్నాయి. అంటే సాధారణ ప్రజల్లో ఏమాత్రం భయం కనపడడం లేదు. పాకిస్తాన్ ప్రజలకి మన ప్రజలకి ఉన్న తేడాని మనం గమనించవచ్చు పూర్తి స్థాయిలో. బిక్కుబిక్కుమంటూ ఆఖరికి ఎంపీలు కూడా పార్లమెంట్లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి, టీవీ యాంకర్లు లైవ్లో ఏడుస్తున్నటువంటి పరిస్థితి, తమ దేశం ఏమైపోతుంది కాపాడండి అనేటి వివిధ దేశాలకు మొరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రజలు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నారు. మోడీ ఉన్నంత వరకు మాకు ఎలాంటి భయం లేదు అని కాలు మీద కాలేసుకుని టీవీగా ఇక్కడ రోడ్ల మీద కూర్చున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు చెప్పేటటువంటి తీరు, వాళ్ళు మాట్లాడేటువంటి తీరులోనే మనకు అర్థమవుతోంది మాకేమీ కాదు. నిన్న జరిగినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి పూర్తి వ్యవహారం, పాకిస్తాన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఒక్క ఇంచుకు కూడా ఎక్కడ కూడా నష్టం జరగకుండా, ఏ మనిషికి నష్టం జరగకుండా, నగరాల మీద టార్గెట్ చేసినా కూడా ఏమీ జరగకుండా మన రక్షణ వ్యవస్థ కాపాడగలిగింది. అదంతా చూసిన తర్వాత ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక రకమైనటువంటి భరోసా కలిగింది ప్రభుత్వం పట్ల, మన రక్షణ వ్యవస్థ పట్ల, మన దళాల పట్ల. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మాటలు మనం గమనించవచ్చు. పాకిస్తాన్
మరో 10 ముక్కలు అవుతుంది. పాకిస్తాన్ మట్టిలో ఉంది, మట్టిలోనే కలిసిపోతుంది. పాకిస్తాన్ మళ్ళీ హిందుస్థాన్ అయిపోతుంది. ఈ రకమైనటువంటి డైలాగ్స్ వాళ్ళ నుంచి మనం ఈ స్ట్రీట్స్లో చూస్తున్నాం. వీళ్ళంతా నిన్న ఇక్కడ డ్రోన్ దాడి జరిగింది జమ్మూలో. అది చూసిన తర్వాత కూడా వాళ్ళేం బాధపడలేదు. నిన్న రాత్రి హాయిగా నిద్రపోయామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. సో భారత్ చాలా పటిష్టంగా ఉంటుంది. భారత్ పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ బలహీనమైంది, భారత్ బలమైంది అనేది అన్ని దేశాలకి అందరికీ కనబడుతున్నటువంటి ప్రత్యక్ష ఉదాహరణ. సో ఈరోజు రాత్రి ఏం జరిగినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. తిప్పి కొట్టడానికి కూడా భారత రక్షణ వ్యవస్థ, భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయి. జై హింద్.